మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన మాసేపేటలో ఘనంగా నివాళులు అర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎంఆర్పీఎస్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ త్యాగానికి మారుపేరని అన్నారు. అనేక కష్టాలు పడి అక్షరమే ఆయుధంగా చేసుకుని ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానంతోనే అందరం ముందుకు సాగుదామన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు సిద్దిరాములు గౌడ్ మాట్లాడుతూ మన దేశమే కాదు ప్రపంచ నలుమూలలు కూడా గర్వించే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ కి ఉందన్నారు. అంబేద్కర్ సేవలు మరవలేనివన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసైపేట యాదగిరి మాదిగా మాట్లాడుతూ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆలోచన విధానం చాలా గొప్పదన్నారు. అట్టడుగు వర్గాల రాజ్యాంగ ఫలాలు అందాలని కోరిన అంబేద్కర్ స్ఫూర్తితో దళితులంతా ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని మరి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మరియు దళిత సంఘాలకు సంబంధించిన నాయకుల అందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పీఎస్ దళిత సంఘాల తరఫున సామాజిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఈ దేశానికి రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే ఈ దేశ వ్యవస్థకు పరిపాలన యంత్రాంగం లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో ఉన్న అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేధస్సును గుర్తించకుండా ఆంగ్లేయుల దగ్గరికి పోయి రాజ్యాంగం మాకు కావాలి పరిపాలించడానికి, మీ రాజ్యాంగం ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు అక్కడున్న ఆంగ్లేయులు అంబేద్కర్ను గుర్తించి పోయినటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని వాపసు పంపితే తప్ప అంబేద్కర్ మేధస్సును గుర్తించలేని అగ్రకులాల నాయకులు ఈ దేశంలో ఉండని విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఈ అంటరాని జాతిలో పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దిశ దశ నిర్దేశించినటువంటి బలమైన ఒక భారత రాజ్యాంగం నిర్మించిన చరిత్ర ఒక డాక్టర్ అంబేద్కర్కే. మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రత్యేకంగా మన మండలం మాసైపేట మండలం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పడడానికి కారణం వారి యొక్క రాజ్యాంగ ఫలితం. ఇంకొక ముఖ్యంగా చాలా గర్వించదగ్గ విషయం ఒకటి ఉన్నది. ఇప్పుడే ఈ పార్లమెంట్ సెషన్లో కూడా భారత రాజ్యాంగం మీద చర్చ పెట్టి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకునేలా ఆ చర్చ అవగాహన దానికి మెయిన్ స్ఫూర్తిదాత అయినటువంటి అంబేద్కర్ గారిని మొత్తం భారతదేశం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ క్షణంలో వారి వర్ధంతి రావడము ఒక విధంగా ఆనందదాయకమే. ఎందుకంటే వారి ఫలాలు ఈరోజు మనము ప్రపంచంలోనే ఎంత ఎత్తుగానో ఉన్నామో మనందరికీ తెలుసు. కాబట్టి వారి స్ఫూర్తి ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తి మనము భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా విరాజిల్లుతుంది. వారి ఆశయాలను ప్రతి ఒక్కరం కొనసాగిస్తూ మాటల వరకే కాకుండా చేతుల్లో కూడా ప్రతి ఒక్కరం చూస్తూ వారి ఆదర్శంలో నడవాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్.